వినాయక చవితి వచ్చిందంటే ఇక సందడి మొదలైనట్లే. గల్లీ నుంచి ఢిల్లీ దాకానే కాకుండా విదేశాల్లో కూడా గణేష్ చతుర్థిని జరుపుకుంటుంటారు. ప్రతి ఏటా విఘ్నాలకు అధిపతి అయిన గణేశుడి వేడుకలను వైభవంగా చేస్తారు. ఇళ్లల్లో, వీధుల్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంటారు. గణపయ్యకు ఇష్టమైన వస్తువులను, ప్రసాదాలను సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. గణపతి జన్మరహస్యాల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన ఎక్కడ పుట్టాడనే విషయంపై ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. శివపురాణంలో వినాయకుని జననం గురించి ఓ కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారంగా చూస్తే పార్వతీదేవి ఒకసారి తన శరీరంపై మురికిని తొలగించుకునే క్రమంలో నలుగు పసుపును పెట్టుకుంటుంది. ఆ తర్వాత పసుపు ముద్దను తన చేతిలోకి తీసుకొని దానితో ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మకు ప్రాణం పోయడంతో అలా గణపతి దేవుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆయన ఏ ఊర్లో జన్మించాడనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఓ అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సు పేరు ధోడితల్. ఆ సరస్సుకు సమీపంలోనే వినాయకుడు జన్మించినట్లు తెలుస్తోంది. సముద్ర మట్టానికి 3310 మీటర్ల ఎత్తులో ధోడితల్ సరస్సు ఉంది. ఆ సరస్సుకు సమీపంలో ఉన్న ఆలయాన్ని గణేశుని జన్మస్థలంగా కొందరు పండితులు చెబుతున్నారు. ఆ ఆలయానికి ఎదురుగా ఉన్న సరస్సుకు సంబంధించి ఓ పెద్ద రహస్యమే దాగుందట. అక్కడ గణేశుడు తన తల్లి పార్వతితో కలిసి కొలువుదీరాడు. పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అన్నపూర్ణాదేవిని, గణేశుణ్ణి పూజించేందుకు భక్తులు ఎప్పుడూ ఇక్కడికి తరలి వస్తుంటారు. ఇప్పటికీ కూడా గణపతి దేవుడు ధోడితల్లోని అన్నపూర్ణ ఆలయంలో తన తల్లితో కలిసి కొలువై ఉన్నాడని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ధోడితల్ షట్కోణ సరస్సు లోతు ఎంతుందో ఇప్పటికీ కూడా ఎవరు ఊహించలేదు. చాలా మంది శాస్త్రవేత్తలు సరస్సు లోతును కొలవటానికి అనేకసార్లు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ ధోడితల్ సరస్సు లోతు ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఉత్తరకాశీ జిల్లాలోనే ఇదొక మంచినీటి పర్వత సరస్సుగా ఉంది. ఈ సరస్సుకు సమీపంలోనే వినాయకుడు జన్మించాడని, ఇప్పటికే ఆ ప్రాంతంలో అనేక మహిమలు జరుగుతున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా దానిని వినాయకుడి జన్మస్థానంగా గుర్తించి భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతిరోజు ఇక్కడ గణనాథుడు భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటాడు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఆ ఆలయం వద్ద పరిశోధనలు చేయటం మాత్రం ఆపలేదు. ఇప్పటికీ అక్కడ రహస్యాలు తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.